జీవితంలో విజయం సాధించాలంటే ఖచ్చితంగా కొన్ని సూత్రాలు ఫాలో అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి అందులో ముఖ్యమైనవి 6 సూత్రాలు ఏంటి అనేది మనం ఇవాళ జైహో సక్సెస్ మంత్రాలు చూద్దాం. ఈ 6 సూత్రాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్సనల్ డెవలప్మెంట్ ఫెసిలిటేటర్ అండ్ సైకాట్రిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే. విజయానికి 6 అంచెల ప్రణాళిక అని మీరు చెప్పారు. ఏంటి ఆ ప్రణాళిక, ఎలా ఉంటుంది? దీన్ని రిచువల్స్ అంటారండి. అంటే ప్రపంచం లోపల అత్యధికంగా సంపన్నులైనటువంటి ఎవరైతే కార్పొరేట్ సంస్థల లోపల అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక స్టడీ జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా జీవితంలో సక్సెస్ సాధించారు. ఇట్స్ నాట్ దట్ దే హ్యావ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషన్, లేకపోతే ఎక్స్ట్రాడినరీ టాలెంట్, లేకపోతే బాగా డబ్బులు ఉన్నాయని కాదు. వాళ్ళు జీవితం లోపల ఒక 6 అంచెల ప్రణాళిక జీవితంలో వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ 6 అంచెల ప్రణాళిక ఎప్పుడైతే వాళ్ళ జీవితం లోపల వాళ్ళు దాన్ని టోటల్గా వాళ్ళు ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఆచరణలో పెట్టారో దే హ్యావ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. అందుకోసం అని చెప్పి రిచువల్స్ అంటారు. అంటే ప్రతి దానికి కూడా ఒక రిచువల్, అంటే ఒక తీరుగా ఎప్పుడైతే మనిషి గనక ఒక రకమైనటువంటి అలవాట్లను గనక ఏర్పరచుకున్నట్టయితే లైఫ్ లోపల దే బికమ్ ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. అంటే దీన్ని ఏమంటారంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ లా ఆఫ్ హార్వెస్ట్. లా ఆఫ్ హార్వెస్ట్ అంటే యూ సో ఏ థాట్, అంటే మీరు ఒక ఆలోచనని నాటండి. యూ సో ఏ థాట్, యూ రీప్ ఎన్ యాక్షన్. You sow an action, you reap a habit. You sow a habit, you reap a character. You sow a character, you reap your destiny. To change your destiny, you have to change your thought. అందుకోసం ఏమంటారంటే మన పురాణాల్లో యామతిహి సాగతిహి, ది వే యూ థింక్ సో యూ బికమ్. అందుకోసం అని చెప్పి ప్రతిదానికి కూడా జీవితంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఒక థాట్. అయితే ఆ థాట్ ఉత్పన్నమయ్యేది ఎక్కడే అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఎవ్రీడే సైలెన్స్, అంటే నిశ్శబ్దంగా కొద్దిగా సేపు కూర్చోవడం. అయితే దాన్నే మన వాళ్ళు ఏమంటారు అంటే దే కాల్ ఇట్ యాజ్ ది ధ్యానం అంటారు, మెడిటేషన్ అంటారు, లేకపోతే ఏం లేకపోయినా కూడా ఎవ్రీ 1 hour జస్ట్ సిట్టింగ్ డౌన్ ఫర్ 1 minute, క్లోజింగ్ యువర్ ఐస్. ఎందుకంటే ప్రతి క్షణంలో కూడా ప్రతి రోజు కూడా అంటే ఆల్మోస్ట్ సైంటిస్ట్ ఏదో 63,000 ఆలోచనలు మెదడు నుంచి వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మొబైల్ ఫోన్ ఉందండి. మొబైల్ ఫోన్ లోపల మనము ఎన్నో అప్లికేషన్స్ మనం ఒక్కోసారి ఓపెన్ చేస్తాం. సో మెనీ విండోస్ ఆర్ ఓపెన్, ఫోన్ స్లో డౌన్ అయిపోతుంది. సేమ్ థింగ్ మన మైండ్ కూడా ఒక్కోసారి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అప్పుడు మన ఫోన్ కనుక టూ మెనీ విండోస్ ఓపెన్ అయ్యి ఫోన్ స్లో అయితే ఏం చేస్తామండి, మనం అన్నీ క్లోజ్ చేసేస్తాము. వీ పుట్ ది రీస్టార్ట్ బటన్, మనము స్టార్ట్ చేస్తాము. సేమ్ థింగ్ మైండ్ కూడా అంతే. బికాజ్ మైండ్ ఈజ్ ది లీనియర్లీ అరేంజ్డ్, మల్టీ సెన్సరీ, టోటల్ రికార్డ్ ఆఫ్ ది సక్సెసివ్ మూమెంట్స్ ఆఫ్ నౌ కాల్డ్ అస్ స్టాక్. అంటే సో మెనీ థాట్స్ ఏంటంటే వృత్తి ప్రవాహ ఇతి మనః, ది నేచర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఫ్లో ఆఫ్ థాట్స్. అయితే ఈ థాట్స్ అన్నది మన కన్స్ట్రక్టివ్ వైపు తీసుకెళ్లకుండా మనిషి మైండ్కి ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి కనుక బయటపడాలి అంటే ఎవ్రీ 1 hour మీరు కనుక జస్ట్ 1 minute కనుక మీరు క్లోజ్ చేసుకున్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ అస్ సైలెన్స్. ఆ టైం లోపల మన క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అంటే అంతర్ముఖంగా ఉన్నటువంటి సృజనాత్మక శక్తి మనకి పైకి వస్తుంది. అందుకోసం అని చెప్పి చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి గంటకి 1 second వాళ్ళు కళ్ళు మూసుకుంటారు. ఆ కాన్సన్ట్రేషన్ కుదురుతుందంటారా? 10 నిమిషాలు ఒక దాని మీద ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మైండ్లోకి. చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడైతే మీరు 9 నుంచి 1 వరకు మీరు లెక్క పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత మీకు ఎట్లా అలవాటు అయిపోతుందంటే మీరు ఆ 1కి రాకముందే యూ విల్ గో ఇన్ టు ద ఆల్ఫా లెవెల్. అయితే ఆ ఒక్కసారి మీరు ఆల్ఫా లెవెల్లోకి వెళ్ళిన తర్వాత దెన్
ఆటోమేటిక్ రీబూటింగ్ జరిగి మీరు మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, శరీరం ఉత్సాహంగా ఉంటుంది, యూ విల్ ఫీల్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, అలసట ఉండదు, ఆ స్ట్రెస్ లెవెల్స్ రాదు. అయితే మానసిక శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏంటి అంటే ఈ ఆల్ఫా లెవెల్ అన్నది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ గారు కూడా ఆయన బిఫోర్ హీ యూస్ టు ఫేస్ ది బ్యాటింగ్ ఆయన ఏం చేసేవాడు, డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళేవాడు. ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆయన కూర్చొని కళ్ళు మూసుకునేవాడు ఒక 10 minutes. ఆ యొక్క ఆల్ఫా లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు షోయబ్ అఖ్తర్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ని కూడా ఆయన బాల్ వేస్తున్నాడు, నేను దాన్ని అంటే మైండ్ లోపల స్లో చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు. ఆ బాల్ని స్లోగా వస్తున్నట్టు ఊహించుకునేవాడు, కరెక్ట్గా కొడుతుండేవాడు అన్నట్టు ప్రాక్టీస్ చేసేవాడు. ఆయన హీస్ టు గివ్ ది అఫర్మేషన్స్. అంటే అఫర్మేషన్స్ ఏంటి, ఐఎమ్ అన్ ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్, ఐఎమ్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఆయన గురువు గారు ఎవరు, సచిన్ టెండూల్కర్ గారి గురువు గారు అచ్రేకర్. అచ్రేకర్ ఏమంటారు అంటే ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ దిస్ యూనివర్స్. ప్రతిదీ ప్రపంచంలో 2 సార్లు సృష్టించబడుతుంది, ఒకసారి మెదడులో, ఇంకొకసారి నిజ జీవితంలో. దట్ ఈస్ కాల్డ్ అ బ్లూ ప్రింట్ ఫర్ సక్సెస్. అది ఆడిన తర్వాత ఏం చేసేవాడు, ఎస్ నేను సెంచరీ కొట్టాను, ఎస్ ఏంటంటే దట్ ఐ మేడ్ ది 50 అని చెప్పి బ్యాట్ పైకి లేపేవాడు. ఎమోషనల్ ఇంటెన్సిటీ ఎప్పుడైతే మనిషి అంటారో మన సబ్కాన్షియస్ మైండ్ అది యాక్సెప్ట్ చేస్తుంది. ఆ టైం లోపల ఏంటి, ఈ అఫర్మేషన్స్ అన్నది పాజిటివ్గా ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క ఆల్ఫా లెవెల్ ప్రోగ్రామింగ్ లోపల వెస్టర్నర్స్ ఏమన్నారు అంటే మీరు ఏం కాదలుచుకున్నారు అది ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, యు ఆర్ నాట్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఏంటి అంటే ఇదంతా కూడా బిలీఫ్ సిస్టమ్స్ అండి. బిలీఫ్ సిస్టమ్ ఏంటి, సమ్వేర్ ఇన్ ది పాస్ట్ ఎప్పుడో ఒక మ్యాథమెటిక్స్ మీరు సరిగ్గా చేయలేకపోయినారు, అది మైండ్ లోపల యూ క్రియేట్ అన్ ఇమేజ్, నేను మ్యాథమెటిక్స్లో ఐఎమ్ వేస్ట్, సో ఫుల్లీ నెగటివ్ ఇమేజ్ అండ్ యూ స్టార్ట్ బిలీవింగ్ యువర్ నెగటివ్ ఇమేజ్. చాలా బాగా చెప్పారు ప్రతిభ గారు మీరు. ఎందుకంటే సడన్గా యూ జస్ట్ రిమెంబర్ దాట్ అంటే ఐఎమ్ దాట్ అనుకుంటూ ఆ నెగటివ్ ఇమేజ్ అన్నది దట్ కంట్రోల్స్ యువర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ. అయితే ఈ యొక్క ఎమోషనల్ స్టేట్ లోపల మీరు ఏ సబ్జెక్ట్ అయితే సరిగ్గా లేదో ఒట్టే విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేయడానికి మీకేం కూడా ఖర్చు కాదు కదా. అయితే ఆ టైం లోపల విజువలైజ్ లోపల ఏంటంటే ఒక్కసారి ఆ సబ్జెక్ట్ లోపల నేను అన్నీ నేర్చుకుంటున్నాను, సమ్స్ అన్నీ చేశాను, కరెక్ట్గా వస్తున్నాయి, ఎస్ ఐ హ్యావ్ డన్ ఇట్, నాకు లేదా అర్థమవుతాను, ఎస్ ఐ హ్యావ్ డన్ ఇట్, మా యొక్క పేరెంట్స్ సెడ్ వావ్ కంగ్రాచులేషన్స్ మంచి మార్క్స్ వచ్చినాయి, యా ఐ హ్యావ్ డన్ ఇట్. మీ సర్ లేదా వచ్చేసి కంగ్రాచులేషన్స్ మీ లేదా మ్యాథమెటిక్స్లో బ్యాడ్ అనుకున్నాను బట్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెన్సిటీ తోటి ఎప్పుడైతే మీరు ఒక ఆలోచనని మీరు కనుక దాన్ని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఎమోషనల్ ఇంటెన్సిటీ తోటి బికాజ్ 80% విజయం లోపల ఫార్చ్యూన్ 500 టాప్ అచీవర్స్ ఇన్ ది వరల్డ్ దే నో 80% ఈజ్ సైకాలజీ, 20% ఈజ్ మెకానిక్స్. హిప్నోటిజం కూడా చేస్తూ ఉంటారు, ఇది కూడా అలాంటిదే అంటారా? అంటే ఒక మనంతటా మనం కాకుండా వేరే పర్సన్ ఇంకో పర్సన్ చేస్తే అది ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అంటే హిప్నాటిజంలో కూడా మిల్టన్ ఎరిక్సన్ గారు వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. అయితే డాక్టర్ రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రిండర్ వాళ్ళిద్దరు కూడా దే వర్ వర్కింగ్ విత్ మిల్టన్ ఎరిక్సన్. అయితే మిల్టన్ ఎరిక్సన్ తోటి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఈ హిప్నాసిస్ కన్నా కూడా అంటే హిప్నాసిస్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. దాన్ని ఇంకా డెవలప్ ఏ విధంగా చేయాలని ఒక జిజ్ఞాసతోటి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ డెవలప్డ్ విజువలైజేషన్ టెక్నిక్స్. నంబర్ 3 ఈజ్ ఇందులోపల మన ప్రణాళిక లోపల విజువలైజేషన్. అంటే ఈ యొక్క విజువలైజేషన్ లోపల మీరు ఏం సాధించాలనుకున్నా కూడా మీరు దాన్ని ఊహించుకోండి. అయితే ఈ యొక్క హిప్నాసిస్ స్టేట్లో కూడా సమ్ టైమ్స్ యూ గో ఫ్రమ్ బీటా లెవెల్ టు ఆల్ఫా లెవెల్. హిప్నాసిస్లో ఆల్ఫా టు థీటా అండ్ థీటా టు డెల్టా లెవెల్. ఓకే, ఇప్పుడు న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, న్యూరో అంటే నర్వస్ సిస్టమ్, లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజ్ ప్యాటర్న్స్, ప్రోగ్రామింగ్ అంటే ది వే యూ కెన్ ప్రోగ్రామ్ ఏ కంప్యూటర్, యూ కెన్ ప్రోగ్రామ్ యువర్ మైండ్. మన దగ్గర ఏవైతే నర్వ్ ఫైబర్స్ని కనెక్ట్ చేస్తూ ఎప్పుడైతే ఎమోషనల్ లెవెల్ క్రియేట్ చేస్తారో ఆ టైం లోపల ఏమవుతుంది అంటే
whenever you are visualizing. Okay. For example, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ముంబై వెళ్తున్నారు అనుకోండి, అయితే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ముంబైకి టికెట్ తీసుకుంటారు. దాని తర్వాత ఆటోమేటిక్గా మీ దగ్గర మైండ్లో ప్రోగ్రామింగ్ వస్తుంది. అంటే నేను అన్ని సర్దుకున్నాను, ఇది తీసుకున్నాను, ప్యాకేజ్ తీసుకున్నాను, నేను ఐ హ్యావ్ టేకెన్ ది టికెట్, ఐ హ్యావ్ టేకెన్ ది ఓలా క్యాబ్స్, డైరెక్ట్ నేను లేదా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, బ్యాగ్ తీసుకున్నాను, కూర్చున్నాను, అక్కడ దిగాను. మీరు అక్కడ ఎక్కడైతే హోటల్కి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళారు. ది మూమెంట్ యూ టేక్ ఎ టికెట్ దట్ యు నో యు ఆర్ ఇన్ ముంబై, రైట్? సో ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ దిస్ యూనివర్స్. ఆల్ ది సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు అంటే దే ప్లే విత్ దేర్ మైండ్స్. ఇప్పుడు మీలో నాలో, లేకపోతే నరేంద్ర మోడీ కానీ గాక, లేకపోతే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గాక, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కానీ గాక, మనందరి లోపల ఏం డిఫరెన్స్ లేదండి. వీఆర్ ఆల్ ది సేమ్ పీపుల్, సేమ్ ఫిజియాలజీ, సేమ్ సైకాలజీ. ఎట్లయితే ల్యాప్టాప్ని అందరూ ఒక్కొక్క తీరుగా వాడుకున్నట్టు మన మెదడును కూడా అందరు డిఫరెంట్ తీరుగా దాన్ని వాడుకుంటారు. అదేవిధంగా వీ షుడ్ యూజ్ మోర్ ఆఫ్ అవర్ మైండ్ దెన్ యాక్చువల్లీ డూయింగ్. అందుకోసం ఆల్ ది సక్సెస్ఫుల్ పీపుల్ దే డోంట్ డూ హార్డ్ వర్క్, దే డూ స్మార్ట్ వర్క్. ఓకే, ఈ స్మార్ట్ వర్క్ ఏంటి? ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్. ఎప్పుడైతే మీరు విజువలైజ్ చేస్తారో నేను ఇది సాధిస్తాను అని చెప్పి ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ విత్ ఎమోషనల్ ఇంటెన్సిటీ. ఓసారి రాజమౌళిని అడిగారు, ఏమంటే ఫస్ట్ బాహుబలి 1 తీశారు, బాహుబలి 2 మళ్ళీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ తోటి చాలాసార్లు ఫెయిల్ అవుతుంది, మీరు వాట్ యూ హ్యావ్ డన్ ఇట్ అని. ఆయన చెప్పారు, ఎవ్రీ టైమ్ ఐ టు సిట్ అండ్ విజువలైజ్ అండ్ క్రియేట్ ఎ సర్టెంటీ. అంటే దానికన్నా ఇంకా బాగా తీస్తాను, ఇంకా బాగా అపీలింగ్, ఇంకా ఎక్కువ భావోద్రేకాన్ని పలికిస్తాను అని చెప్పి. అదేవిధంగా ఎప్పుడైతే ఎమోషన్ క్రియేట్ చేసినప్పుడు బాహుబలి 2 వాజ్ ఎ బిగ్ సక్సెస్. మన జీవితంలో ఎమోషనల్గా కనెక్ట్ కనుక మనం అయినప్పుడు ఆ విజువలైజేషన్ టెక్నిక్ తోటి దెన్ ఇట్ బికమ్ సో స్ట్రాంగ్. మన సబ్కాన్షియస్ మైండ్ లోపల మనం విజువలైజేషన్ లోపల యూ క్రియేట్ ఎ సర్టెంటీ ఇన్ ది డొమైన్ ఆఫ్ అన్సర్టెంటీ. జీవితమే అన్సర్టన్, అంటే ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, కానీ ఏమవుతుందో అని చెప్పి భయపడుతూ కూర్చుంటే కాదు కదా. ఈ గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే దే ట్రైడ్ ఎ న్యూ పాత్, అంటే ఒక కొత్త దారిని ఎంచుకొని అన్సర్టెంటీ లోపల దే క్రియేట్ ఎ సర్టెంటీ. ఎస్, నేను చేస్తాను, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా నేను సాధించి తీరుతాను అని ఎప్పుడైతే ఆ సర్టెంటీ మైండ్ లోపల క్రియేట్ చేసినప్పుడు దెన్ యువర్ ఎనర్జీ ఫోకస్, అంటే యువర్ ఫోకస్ గోస్ వేర్ యువర్ ఎనర్జీ గోస్. మీ ఫోకస్ ఎక్కడొస్తుంది? వన్స్ యూ క్రియేట్ ఎ క్లారిటీ ఇన్ ది విజువలైజేషన్, అంటే ఒక టోటల్ క్లారిటీ. ఇప్పుడు మీకు ఏదైనా కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కారు కొనదలుచుకున్నారు, మీ జీవితంలో అది నా చోత అవుతుందా అనుకుంటారు మీరు, కానీ మీరు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, మీరు ఏం చేయండి, ఫస్ట్ ఒక టెస్ట్ డ్రైవ్కి వెళ్ళండి. ఎవరు మిమ్మల్ని డబ్బులు ఛార్జ్ చేయడు. యూ కెన్ గో టు ది మర్సిడీస్ షోరూమ్కి వెళ్ళండి, ఆడీకి వెళ్ళండి, ఎస్ మ్యామ్ కమ్ ఓవర్ అంటాడు, కూర్చోబెడతాడు, డ్రైవ్కి తీసుకెళ్తాడు, మీ కార్ ఇస్తాడు, వాడు పక్కన కూర్చుంటాడు, ఏంటంటే దట్ యూ కెన్ డ్రైవ్ అండ్ కమ్ అండ్ యూ సే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఓన్ దిస్ అని చెప్పేసి. దాని తర్వాత ఎవ్రీడే మీరు ఆ యొక్క అంటే మీరు అది అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఒకసారి కూర్చొని యూ జస్ట్ సిట్ డౌన్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ యువర్ ఓన్ మర్క్ ఆర్ ఇన్ యువర్ ఓన్ ఆడీ, యు ఆర్ డ్రైవింగ్ ఇట్, ఎస్ ఐ హ్యావ్ డన్ ఇట్ అని చెప్పేసి ఏంటంటే ఎస్ ఇట్స్ మై కార్, ఒక ఎమోషనల్ కనెక్ట్ కండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఏ టైమ్ విల్ కమ్ వేర్ యూ విల్ అట్రాక్ట్ దట్ ఇన్ యువర్ లైఫ్. నా మొబైల్ ఇక్కడ ఉంది, మీ మొబైల్ అక్కడ ఉంది, మీకు వచ్చిన కాల్ మీది ఎందుకు రిసీవ్ అవుతుంది, నేను పక్కనే ఉన్నది నాకెందుకు రిసీవ్ కావట్లేదు? Because a frequency, me mobile is being connected to the network of that telephone. Nadi illada connect kaadu meeku. This is nothing but creating a frequency matching. Andukosam ani cheppi visualization creates a very important role. Ee jeevithamlo chaala goppa vaalaina vallandaru kuda they practice visualization. Ante ippudu ma abbayi leda eeni kalsa Tim Cook ni, అంటే ఎవరైతే ఐఫోన్ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పారన్నమాట. ఏంటంటే వైల్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ స్టీవ్ జాబ్స్ కూడా ఆయన ఇండియన్ ఫిలాసఫీని చాలా లైక్ చేసేవారు. మన హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళి భోజనం చేసేవారు. ఆయన హీ యూస్ టు లైక్ ఇట్. ఆయన ఏం చేసేవారు, ప్రతిసారి కూడా థింకింగ్ ది అన్థింకబుల్, అంటే ఏదైతే పాసిబుల్ కాదో దాన్ని ఆయన ఊహించుకునేవాడు. దెన్ హీ యూస్ టు టెల్ ది పీపుల్ దట్ నౌ యూ జస్ట్ క్రియేట్ ఇట్ అని చెప్పేసి.
అయితే టిమ్ కుక్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశాట, ఆయన ఒక iPhone 7 క్రియేట్ చేసినప్పుడు సార్ ఇంకా దీనికన్నా అల్టిమేట్ ఇంకేం చేయలేమన్నట్ట, కాంపాక్ట్ విత్ ఎవ్రీథింగ్ అని. కాంపాక్ట్ ఇంక అందులోపల ఇంకేమీ లేదని చెప్పి. అయితే ఎదురుగా గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందట, ఆ గ్లాస్ ఆఫ్ డార్లలో డిప్ చేశాట ఆయన. అంటే ఇది దాన్ని అందులో పడేసాట, అందులోంచి బబుల్స్ వచ్చినాయి. ఇందులో గాలికి కూడా చోటు ఉంది, దట్ కెన్ బి స్టిల్ కండెన్స్డ్ అని చెప్పాట. ఏమవుతుంది, ఇట్స్ ఓన్లీ ది పవర్ ఆఫ్ విజువలైజేషన్. అండ్ వన్స్ యూ క్రియేట్ దాట్, then you start not ordinary results, but you start creating extraordinary results. One of the major things ఏంటి అంటే మనకు 4th one మన యొక్క ప్రణాళిక లోపల వ్యాయామం, ఓకే, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ plays a very important role to change your physiology, change your psychology. To change your psychology, change your physiology. ఎప్పుడైతే మీరు వ్యాయామం కనుక చేసినప్పుడు ఏమవుతుంది అంటే దెన్ యూ బికమ్ వెరీ ఎనర్జెటిక్. ఆ యొక్క శరీరము ఏం చేస్తుందంటే మైండ్ బాడీ కనెక్ట్ ఉంటుంది. అందుకోసం ప్రతిరోజు టుడే యు ఆర్ ఎ యంగ్ గర్ల్, బట్ యూ మే నాట్ బి లైక్ దిస్ ఆఫ్టర్ 30-40 years, రైట్? కానీ ఐ వాంట్ టు సీ ప్రతిభా టు బి స్ట్రాంగ్ అండ్ ఫిట్ లైక్ దిస్ ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60-70 years ఆల్సో. కానీ దానికి కావాల్సింది ఏంటి? వ్యాయామం. అంటే రోజు ఎంత బిజీ పర్సన్, లైక్ మోడీ గారు ఇంత బిజీ, కానీ ప్రతిరోజు ఆయన వ్యాయామం చేసే తీరుతారు, ఆయన లేకుండా బయటికి వెళ్ళరు. మన్మోహన్ సింగ్ వాజ్ సో ఓల్డ్, ఆయన మొత్తం ట్రెడ్మిల్ లోపల అంటే ఆయన ఇప్పటికీ ఆయన ట్రెడ్మిల్ చేయకుండా బయటికి వెళ్ళరు. ట్రంప్ ఉన్నాడు, వాళ్ళు మీకన్నా నాకన్నా అయితే బిజీనే కదా, వాళ్ళు దే నెవర్ గివ్ అన్ ఎక్స్క్యూజ్ దాట్ నాకు టైం లేదు అని చెప్పి. ఇప్పుడు అనిల్ అంబానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా హీ టేక్స్ హిస్ పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ విత్ హిమ్. ఆయన ఎక్సర్సైజ్ చేయకుండా బయటికి వెళ్ళాడు. అందుకోసం అని చెప్పేసి ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఇందా కళ్ళు మూసుకొని కూర్చోదేమో వ్యాయామం ఫర్ ది మెదడు, వ్యాయామం ఫర్ ది శరీరం, దట్ కీప్స్ యూ ఎనర్జెటిక్, దట్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అయితే 5th one ఏంటి అంటే చదవడం. ప్రతిరోజు కూడా అంటే మీరు ఎటువంటి వృత్తిలో ఉన్నా కూడా ఆ వృత్తికి సంబంధించిన పుస్తకాలు మీరు ప్రతిరోజు 1 గంట సేపైనా చదవాలండి. అంటే ఆల్ రీడర్స్ ఆర్ లీడర్స్. చదివే వాళ్ళందరూ లీడర్స్. వాళ్ళ యొక్క ఫీల్డ్లో నిష్ణాతులు కనుక కావాలి అంటే మీరు 1 గంట సేపు కనుక ప్రతిరోజు కనుక చదివినట్టయితే మీరు అందులోపల ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ క్రియేట్ చేస్తారు. సో అందుకోసం అని చెప్పి యు మస్ట్ రీడ్ ఎవ్రీ డే. ఇంకోటండి, మనకు 6వ ప్రణాళిక లోపల స్క్రిబ్లింగ్ అంటారు. మన మైండ్ అన్నది మరొక రకమైన ఊంబ్ లాంటిది, మదర్స్ ఊంబ్ లాగా. అంటే ఎన్నో థాట్స్ వస్తాయి, ఎన్నో థాట్స్ పోతాయి, తర్వాత మనకు గుర్తుండదు. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆలోచనలని ఒకటి బుక్ మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ అ సక్సెస్ జర్నల్. అంటే విజయం యొక్క జర్నల్ అన్నమాట. ఆ జర్నల్ లోపల ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళకు వచ్చే ఆలోచనలు అందులో రికార్డ్ చేస్తారు. డోంట్ థింక్ ఇట్, ఇంక్ ఇట్. డోంట్ థింక్ ఇట్, ఇంక్ ఇట్. అంటే ఏ ఆలోచన వచ్చినా కూడా మీరు ఆ సక్సెస్ జర్నల్ లోపల రాస్తూ పోండి. ప్రతిసారి కూడా మళ్ళీ దాన్ని మీరు రివైజ్ చేస్తూ పోండి, ఏం రాశాను అని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే మదర్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఇస్ రెపిటేషన్. ఆ రిపీటెడ్గా మీరు రాసింది కానీ చదివినట్టయితే మీ మెదడు లోపల నిక్షిప్తమైపోతుంది. అందుకోసం అని చెప్పి ఈ 6 ప్రణాళికలు జీవితంలో గనక మీరు ఆచరించినట్టయితే, ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు ఇవన్నీ ఆచరిస్తారు, ఇటువంటి ఆచరణ మనం కూడా ఈ యొక్క 6 ప్రణాళికలు గనక మనము జీవితంలో గనక మనం వాడినట్టయితే మీరు ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ అవుతారు. మీరు ఉత్సాహంగా ఉంటారు, ఉత్తేజంగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు, జీవితంలో పవర్ఫుల్ అవుతారు. మీరు సాధించగలిగేవన్నీ సాధించి మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఏర్పడుతుంది అండ్ విజయం మీకు అవుతుంది. అందరు మీకు జై హో అని చెప్పి మిమ్మల్ని అంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ జై హో సక్సెస్ మంత్ర ఈజ్ నథింగ్ బట్ దిస్ 6 ప్రణాళికలు జీవితంలో కనుక ఉన్నప్పుడు తప్పకుండా విజయం వర్తిస్తుంది. విజయానికి కావాల్సిన 6 సూత్రాలను చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.